సెషన్ లో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్ థీరం. ఓకే, ఫస్ట్ సోర్స్ ట్రాన్స్ఫర్ థీరం అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది సోర్స్ ట్రాన్స్ఫర్ థీరం లో, అండ్ వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ ఇన్ రెసిస్టెన్స్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఏ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ద సేమ్ రెసిస్టెన్స్ వాల్యూ. ఓకే, సో ఇలా వైస్ వర్సాగా జరుగుతుంది. ఓకేనా, సో ఇలా కన్వర్ట్ చేసుకుంటూ మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. సో రెండు కూడా వోల్టేజ్ సోర్సెస్ మనం ఇప్పుడు కరెంట్ సోర్స్ గా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 20 amps. సో ఇది ప్యారలల్ 1 ohm, ద మెయిన్ బ్రాంచ్ 2. దీన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు, ఓన్లీ వోల్టేజ్ సోర్సెస్ మాత్రమే కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఐ వాల్యూ ఏమవుతుంది 9 అవుతుంది. ఓకే, సో రొటేషన్ వచ్చేసి డౌన్వర్డ్స్ 9 amps, రెసిస్టెన్స్ వాల్యూ 3. కరెక్టా? సో ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్ ఫైనల్ వాల్యూ ఏమవుతుంది 11 amps, అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో 1, ఈ బ్రాంచ్ ని మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, సో I2 అండ్ ఇక్కడికి వచ్చేసరికి 3. మనం ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ ని అప్లై చేయాలి. ఓకే, సో కరెంట్ డివిజన్ రూల్ ఏమవుతుంది I is equals to టోటల్ కరెంట్ వాల్యూ ఎంత 11 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూస్ 3 into 1. కరెక్టా? సో టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ, సో దీని కాంబినేషన్స్ రాయాలి. 1 into 3 plus 2 into 3 plus 2 into 1. ఓకే, సో టోటల్ వాల్యూ 3, 6, 2 ఎంత 11. సో 11 into 3 by 11 how much 3 amps. ఓకే, సో ఇది సో ఫస్ట్ మనకి ఇది ఇలా చేయాలి అని తెలియడానికి ఫస్ట్ ఈ థీరం ఏంటో దాని కన్వర్షన్ ఏంటో తెలియాలి. సో అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇది ఆన్సర్.